నెక్స్ట్ సాయి చరణ్. సాయి చరణ్ ఇస్ లాస్ట్ ఛాన్స్. కౌంట్ చేయమని ఎన్ని ఉన్నాయి అక్కడ? సాయి చరణ్ కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 20 నోట్బుక్స్ని ఎంతమంది పంచుతావు? నెంబర్ చెప్పు. 1 2 3 4. వాడికి 4. ఓకే, పంచమ్మా. ఆ 20 నోట్బుక్స్ని డిస్ట్రిబ్యూటింగ్ అమాంగ్ 4 మెంబర్స్. ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి, ఎక్కడ రాయాలి, డివిజన్ ఫార్మ్ ఎక్కడ రాయాలి. వెరీ గుడ్. ఎగాయ్ థర్డ్ రౌండ్. వెరీ గుడ్. నెక్స్ట్ రౌండ్. వెరీ గుడ్. అలా లెక్క కౌంట్ చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేయాలి. వెరీ గుడ్. ఈచ్ వన్ గెట్. ఒకరికి ఎన్ని వచ్చాయి? ఎన్ని వచ్చాయి నీకు? 5. ఆ పెన్ తీసుకో. సాయిచారు 5 రాయాలి బోర్డు మీద. ఇక్కడ ఈచ్ వన్ గెట్. ఎన్ని వచ్చాయి? 5 రాయాలి. ఓకే, డివిజన్ రూపాయలు రాయాలి. 20 డివైడెడ్ బై ఎంతమంది పంచావు నువ్వు? 4 ఈజ్ ఈక్వల్. ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి? 5 రా. ఫస్ట్ ప్రాబ్లం చదువు. పైన ఏముందో 21 divided by 7. అంటే ఏం చేస్తావు? 7 కప్ల 21 రాయాలి. దా అక్కడ 21 గులాబ్ జాములు ఉన్నాయి. 7 కప్పులు డిస్ట్రిబ్యూట్ చేయి. కంప్లీట్. ఒకదాని రెండు చూడు ఒకసారి. 3 చూసావా? అన్నింటిలో 3 వచ్చినాయా? వచ్చినాయి. ఓకే, దీంట్లో లెక్క చేయి, దీంట్లో కౌంట్ చేయి. 1 2 3. ఓకే, సో మ్యాచ్ ది ఆన్సర్. 21 డివైడెడ్ బై 7 ఈజ్ ఈక్వల్ టు ఈచ్ వన్ గెట్. ఒక్కోదాని రెండు వచ్చాయమ్మా? 3 ఆన్సర్ ఎక్కడ చూస్తే ఇక్కడ. ఆ రెండింటిని కరెక్ట్ మ్యాచ్ చేయాలి. గుడ్ బాయ్. 12 divided by 4. నువ్వేం పంచుతావు? సమోసాలు. ఎన్ని? 12 తీసుకో. 2 మెంబర్స్ రావాలి. ఎవరు కాముండి వాళ్ళు పిలుస్తా. సమోసాలు తినడానికి వేడి వేడి సమోసాలు. సారీ 4 మెంబర్స్. నలుగురు తింటారు వేడి వేడి సమోసాలు. ఎవరెవరో చూద్దాం. ఆంజనేయులు, అఖిలేష్, చరణ్, సిద్ధు. బుద్ధిలా కూర్చోవరా. పంచమ్మ సమోసాలు వేడి వేడిగా రే, జాగ్రత్త పట్టుకో. కాలుతాయి. సరే అప్పుడు తినక పూర్తి పంచనివ్వండి. మరి ఎక్కువ యాక్షన్ చేయకండి రా. అయిపోయామ్మా. ఇన్ని వచ్చి లెక్క పెట్టుకోండి. 3 వచ్చాయా నీకు? 3 లెక్క పెట్టు, చూపించు. 1 2 3 రైట్. 3 అయిపోయావా? ఇంకా ఉన్నాయి తల్లి. అమ్మ నాయన, డిస్ట్రిబ్యూషన్ చేస్తావా? నీ చేతులు ఇప్పుడు ఉన్నాయా? లేవు. డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇప్పుడు అందరికి ఈక్వల్గా ఉన్నాయి. లెక్క పెట్టాలి. ఈ లెక్క పెట్టి ఎన్ని ఉన్నాయో ఎవరిదో లెక్క పెట్టుకోండి. ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఎన్నికి వచ్చి? 5. నీకెన్ని లెక్క పెట్టి చెప్పావా? నువ్వు చెప్పు. లెక్క పెట్టావా? నీకెన్ని వచ్చాయి? లెక్క పెట్టి ఒకసారి. వెరీ గుడ్. అందరికి ఈక్వల్గా వచ్చే లేదా? ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అవునా? ఈక్వల్గా చేసాం, ఎక్కువ తక్కువ చేసామా? ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ పేరు ఏం పేరు? డివిజన్. ఇప్పుడు సంజన ఏం చేసింది? వెరీ గుడ్. ఏం చేసింది? డివిజన్ చేసింది.
కానీ సింబల్ వాడకుండా. ఇప్పుడు సింబల్ వాడి డివిజన్ ఎట్లా రాయాలి చూద్దాం. నువ్వు ఎన్ని లడ్డూలు తీసుకున్నావు? 29. వెరీ గుడ్. 20 డివిజన్ చేశావు కాబట్టి డివైడ్ బై సింబల్ వాడావు. ఎంతమందికి పంచావు? 4 రాసుకో. 4 ఈక్వల్ పెట్టు. ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయి. అది డివిజన్ ఫామ్. 20 లడ్డూస్ని 4 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈచ్ వన్ గెట్ 5. దట్ ఈస్ కాల్డ్ డివిజన్. ఇప్పుడు దీన్ని చూసి ఒక్కొక్క స్టేట్మెంట్ చెప్పాలి. 20 డివైడ్ బై 4 ఈజ్ ఈక్వల్ 5కి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇవ్వాలి. చెప్పమ్మా. 20 బోండాలు 4 మెంబర్స్ కి డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఒక్కొక్కరికి 5. వెరీ గుడ్. 20 సమోసాలని 4 మెంబర్స్ కి డిస్ట్రిబ్యూషన్ చేస్తే 5. వెరీ గుడ్. 20 లడ్డూలని 5 వస్తుంది. 20 మిర్చిలని 4 మెంబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్కరికి 5 వస్తాయి. 20 ఎక్కడ ఉంది? 20 గులాబ్ జాములని 4 మందికి 5 వస్తాయి. డిస్ట్రిబ్యూట్ చేస్తే అని పదం వాడాలి. 20 జాంపళ్ళని 4 మెంబర్స్ కి పంచితే 5 వస్తాయి. వెరీ గుడ్. నువ్వు ఆ ఫింగర్ కరెక్ట్గా అక్కడ పెట్టాలి, నెంబర్ పెట్టాలి. 20 ఏం పంచా? 20 జామపళ్ళని 4 మెంబర్స్కి పంచడాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్కరికి 5 వచ్చినాయి. ఓకే. డివిజన్ సింబల్ ఏంటమ్మా? మళ్ళీ చెప్పు. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి లైన్ ప్రకారంగా డివైడ్ బై సింబల్ రాయాలి. గర్ల్స్ ఒక లైన్, బాయ్స్ ఒక లైన్. రైట్ ది సింబల్స్ ఆఫ్ డివిజన్. సింబల్ రాసి పేరు చెప్పాలి నాకు. ఏడుదో అది డివైడెడ్ బై. చిప్స్ మేళకి బ్యాక్ వెళ్ళిపోవాలి. అందరూ 1 by 1 మేక్ ఎ లైన్. వెరీ గుడ్. వెరీ గుడ్. మీ తర్వాత మీరు రాసిన ఫోకస్ చూస్తాం దగ్గరుండి. రాయాలి, వెనక్కి కొడుకుకి పాస్ ఆన్ చేయాలి పెన్నుని. వెరీ గుడ్ తల్లి. 4వ ఫ్రెండ్ ఏమో వాడి పేరు డివిజన్. 4వ ఫ్రెండ్ ఏమో వాడి పేరు డివిజన్. వాడి సింబల్ డివైడెడ్ బై వాడేమి చేస్తాడు? మామ తెచ్చిన ఫ్రూట్స్ అందరికి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఇక్కడ మామ ఎన్ని ఫ్రూట్స్ తెచ్చాడు? ఎంతమందికి పంచాలి? ఇగో 3 పంచాలి. పంచితే ఒక్కరికి ఎన్ని వచ్చాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 ఆన్ ద బోర్డ్. దాంట్లో నువ్వు ఒక 4 తీసి పక్కన పెట్టు. 4 తీసాడు. ఇక్కడ ఎందుకు మైనస్ సింబల్ వాడావు? ఎందుకమ్మా వాడావు? తీస్తాను కాబట్టి 4 సపరేట్ చేస్తాను కాబట్టి రైట్ -4. ఇంకెన్ని మిగిలాము లోకేష్ అక్కడ? ఇంకెన్ని మిగిలాయి? 20 25 26 28. మరొక 4 తీసి పక్కన పెట్టుకో. అగైన్ సబ్ట్రాక్ట్ 4. ఎన్ని మిగిలాయి లెక్క పెట్టుకో. 28. 5 5 10 20 24. కరెక్ట్ లెక్క పెట్టుకో. 24. అగైన్ సబ్ట్రాక్ట్ 4. కౌంట్ హౌ మెనీ రిమైనింగ్? 5 5 10 5 5 20. Again subtract 4.
ఇప్పుడు ఎన్ని మిగిలి లెక్క కౌంట్ చేసుకో. 5, 15, 16. 16. Again subtract 4. How many left? Remaining sir, count. 10, 11, 12. 12, right? 12. Again subtract 4. మరొక 4 తీసుకో. మొత్తం 32 లడ్డూలు ఉంటే ఆయన 4 ఏం చేస్తాడు? 4 ఏం చేస్తాడు? ప్రతిసారి 4 తీస్తాడా ఎక్కువ తీస్తాడా? రిపీటెడ్గా 4 సబ్ట్రాక్ట్ చేస్తాడా? కాదు, దీన్ని రిపీటెడ్ సబ్ట్రాక్షన్ అనవచ్చా? ఏమనొచ్చు? మళ్ళీ చెప్పు. రిపీటెడ్ సబ్ట్రాక్షన్ అనవచ్చు. అగైన్ సబ్ట్రాక్ట్ 4. మరొక 4 తీయమ్మా. మరొక 4 తీ దాంట్లో నుంచి. అగైన్ సబ్ట్రాక్ట్ 4 తీసుకో దాంట్లో నుంచి. అక్కడ పెట్టుకో. ఇంకెనిమిది లేప్పుడు అక్కడ రైట్ 4. ఆ 4 కూడా సబ్ట్రాక్ట్ చేసుకో. అగైన్ సబ్ట్రాక్ట్ 4. ఇప్పుడు కుర్చీలు ఎన్ని ఉన్నాయి? 0. రైట్ 0. ఇప్పుడు 32లో 4ని ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ చేస్తావు కౌంట్ చేసుకో నువ్వు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 టైమ్స్ సబ్ట్రాక్ట్ చేసాడు. నువ్వు ఇక్కడ కూడా కౌంట్ చేసి ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ అయిందో. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 32లో 4ని 8 టైమ్స్ సబ్ట్రాక్ట్ చేసాడు రిపీటెడ్గా. దీన్ని కూడా డివిజన్ రూపంలో రాయొచ్చు. ఎవరు రాస్తారు అట్లా? 32 డివైడెడ్ బై 4 ఈక్వల్ 8 అంటే అర్థం ఏంటమ్మా? 32ని 4ని 8 సార్లు సబ్ట్రాక్ట్ చేయొచ్చు. 32లో నుంచి మళ్ళీ చెప్పు. 32లో నుంచి 4ని ఆ. 8 సార్లు సబ్ట్రాక్ట్ చేయొచ్చు. చూడమ్మా, యూ సబ్ట్రాక్ట్ 4 ఫ్రమ్ 32 రిపీటెడ్లీ 8 టైమ్స్. దీన్ని కూడా మనం డివిజన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సబ్ట్రాక్షన్కి అయితే మైనస్ సింబల్ వాడతాం. రిపీటెడ్ సబ్ట్రాక్షన్కి ఏ సింబల్ వాడతాం? ఏంటమ్మా? డివైడెడ్ బై. బయట పర్లేదు, లెక్క పెట్టు. 6 వచ్చింది. దీంట్లో చూడు. 6 వచ్చిందా? అంటే ఈచ్ వన్ గెట్ 6. మనం ఎంతవరకు దీన్ని ఎట్లా డివిజన్ ఎట్లా చూపించినాం, దాన్ని ఈ విధంగా కూడా చూపించవచ్చు. సైలెన్స్. 18 గులాబ్ జాముల్ని 3 మెంబర్స్ పంచితే ఒకరికి ఎన్ని వచ్చాయమ్మా? 6. ఆ 6 ఇక్కడ రాసుకోవాలి. అదో 18 గులాబ్ జాముల్ని 3 మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈచ్ వన్ గెట్ 6. మరి 18 ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 3 కప్పులు కౌంట్ చేయండి. దీంట్లో ఎన్ని చెప్పండి? 6. ఈ కప్పులో 6 + 6 12. 12 + 6 18. ఆ 18 ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ మైనస్ సింబల్ ఎందుకు వాడాం? 18 ఉన్నాయి. ముందు చేయలేడు గులాబ్ జాములు. ఆ 18 తీసావా? 18 ఏం చేశాడు? సబ్ట్రాక్షన్ చేశాడు కాబట్టి మైనస్ వాడు. 18 ఆ చైర్లోని సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకెనిమిది ఎక్కడ? 0. అందుకే 0 వచ్చింది. అంటే డివిజన్ని ఇంతవరకు ఈ విధంగా రాచ్చు మనం. ఇక్కడి నుంచి ఇట్లా కూడా రాయొచ్చు. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాలు ఇప్పుడు పరిచయం చేస్తా. టర్మ్స్. ద టర్మ్స్ ఇన్ ద డివిజన్ ఫార్మ్ ఈస్ 18ని ఒక పేరు ఉంది, దాని పేరు డివిడెండ్. చెప్పండి. 3ని డివైజర్ అంటాం. ఏమంటాం? 6కి ఒక పేరు ఉంది, దాని పేరు కోషెంట్. 0కి రిమైండర్. చెప్పండి. డివిడెండ్, డివైజర్, కోషెంట్, రిమైండర్. మరొకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎన్ని వస్తువులు అయితే పంచుతామో దాన్ని
డివిడెండ్ అంటాం. ఎంతమందికి పంచుతామో దాన్ని డివైజర్ అంటాం. ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయో దాన్ని కోఎఫిషియంట్ అంటాం. పంచుకొనగా ఇంకెన్ని మిగిలాయా, మిగిలిన దాన్ని రిమైండర్ అంటాం. అర్థమైందా టర్మ్స్? ఎన్ని మిగిలా బాక్స్లో రాసుకో. ఈచ్ వన్ గెట్ 2. ఫోర్త్ ప్రాబ్లం. 36 divided by 4. డివిడెండ్ ఎంత? 36. మాటలు వస్తానేమో. ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేయాలి? 4. ఈచ్ వన్ గెట్ 9. 4 9 ఎంత? 36. మైనస్ ఎందుకు వాడావు? అన్ని అన్నీ పనిచేస్తావు కాబట్టి. ఈచ్ వన్ గెట్ 9. లాస్ట్ ప్రాబ్లం చదవమ్మా. ప్రాబ్లం చదవాలి. 12 divided by 4. డివిడెండ్ ఫస్ట్ రాసుకున్నావు, తర్వాత డివైజర్ రాసుకోవాలి. అంటే ఎంతమంది పంచుతావు? నలుగురికి. ఈచ్ వన్ గెట్ 4 3 ఎంత? 4 3 12. ఎందుకు అంతసేపు ఆలోచన చేస్తావు? 12 యాపిల్స్ 12 కూడా పంచుతావు. ఈచ్ వన్ గెట్ ఒకరికి ఎన్ని వచ్చాయి? 3. అది అక్కడ రాసుకోవాలి, కోఎఫిషియంట్ రాసుకోవాలి. గుడ్. లోకేష్, నెక్స్ట్ అరేంజ్మెంట్స్లో ఏమున్నాయి? Water bottle. అందుకే వాటర్ బాటిల్స్ రాసుకున్నాం. ఓకేనా? నువ్వు ఉన్న ఫస్ట్ రోలో ఎన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి కౌంట్ చేసుకుంటారా? 1 2 3. 3 రాసుకో. ఎన్ని రోజులు ఉన్నాయి లెక్క పెట్టుకో. 1 2 3 4 ఉన్నాయి. టోటల్ ఎన్ని బాటిల్ అవుతాయి? 3 4 జా అంటే ఎంత? 3 4 ఎంత? మీ టేబుల్స్ వచ్చి కదా. 3 4 జా 12 రాసుకో. టోటల్ ఏమో 12 బాటిల్స్ ఉంది. ఇప్పుడు డివిజన్ కింద దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. టోటల్ హౌ మెనీ వాటర్ బాటిల్స్? 12. ఫస్ట్ రోల్ ఎన్ని ఉన్నాయి? అలాంటి చెప్పావు 3. ఒక్కొక్క రోలో 3 చెప్పిన డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎన్ని రోస్ వచ్చాయి? 4 వచ్చాయి. అంటే 12 ప్లాంట్స్ని ఒక్కొక్క రోలో 3 చెప్పిన పెడితే 4 రోస్ వస్తాయి. 4 అక్కడ నిలబడి నీ వైపున ఫస్ట్ రో అంటే అది. ఓకేనా? 4 ఎన్ని రోస్ వచ్చాయి లెక్క పెట్టుకో. 3 వచ్చాయి. టోటల్ హౌ మెనీ బాటిల్స్? 4 3 ఎంత? 12. మీకు మల్టిప్లికేషన్ వచ్చింది. ఇప్పుడు డివిజన్కి మార్చేస్తాం దాన్ని. టోటల్ హౌ మెనీ బాటిల్స్? 12. ఫస్ట్ రోలో 4 ఉన్నాయట. అప్పుడు ఈచ్ రోలు ఎన్ని వస్తాయి? దీన్ని చూసి చెప్పవచ్చు. 12 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 3. ఆ మల్టిపుల్ చూసి చెప్పాలి. 20 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 5. అదే 20 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 4. 3 4 జా 12 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు ఇంకో నెంబర్ చెప్పిడమే. 12 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే రైట్. ఇప్పుడు మీకు ఒక టేబుల్ ఇస్తుంది, దాన్ని ఫిల్ చేయాలి. ఒకవేళ 12 యాపిల్స్ ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేస్తే 4 వస్తుంది? 3. అవే జస్ట్ చేంజ్ అవుతాయి. గుడ్. నెక్స్ట్ వన్. 8 2 జా 16. 16 దేంతో డివిజన్ చేస్తే 8 వస్తుంది? 2. 16 దేంతో డివిజన్ చేస్తే 2 వస్తుంది. 8 అంటే అర్థమేంటి? 16 యాపిల్స్ని ఇద్దరు పంచితే 8 వస్తుంది. 8 మెంబర్స్ పంచితే 2 వస్తుంది. అందుకే 8 2 16 అయింది. నెక్స్ట్ 5 4 ఎంత? 20. 20ని దేంతో డివిజన్ చేస్తే 4 వస్తుంది? 5. 20ని దేంతో డివిజన్ చేస్తే 5 వస్తుంది? 4. నెక్స్ట్ 3 6 జా 3 2 6. అంటే ఎంత? 3 6 ఎంత? 18. దాన్ని 18ని 3 6 యొక్క మల్టిపుల్ అంటాం. 18ని
ఏ 6 యొక్క ఏ మల్టిపుల్తో డివిజన్ చేస్తే 6 వచ్చింది 3. 18ని 3 యొక్క ఏ మల్టిపుల్తో మల్టిప్లై చేస్తే డివిజన్ 3 వచ్చింది. ఆన్సర్ ఎంత వచ్చింది 3. వర్షిని దామా ఇంకొక లెక్క మీద చేపిస్తాను 3 టేబుల్లో. వెరీ గుడ్. 2 టేబుల్లో 8 అని మల్టిపుల్ ఎక్కడ వస్తుంది? టేబుల్స్ బాగా రావాలి. 2 9. వెరీ గుడ్. ముందు అక్కడ క్వశ్చన్ 9 రాసుకో. 2 9 జా 18. ఎన్ని మిగిలాయి? మిగిలింది ఇక్కడ ఉంటుంది. ఎన్ని మిగిలాయి? 0. ఇది ఒక్కొక్కరికి వచ్చి ఎన్ని వచ్చాయంటే ఇది చెప్పి మాట్లాడాలి. ఎన్ని మిగిలాయి అంటే ఎక్కడ చూడాలి, ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయంటే ఎక్కడ చూడాలి. దాన్ని కోషెంట్ అంటాం. ఎంత? 8 రాసుకో. వర్షిని నేను 2 టేబుల్తో బాగా చేస్తాం, అవునా? సరే, నీ డివిడెండ్ ఎంత? 9. 9 డివైడెడ్ బై 3. 9 యాపిల్స్ ముగ్గురు పంచాలి. 3 టేబుల్ అయినా ఎక్కడో చెప్పు సరే. అమ్మ వెరీ గుడ్. 3 3 జా 9. కోషెంట్ ఎంత అంటే అర్థం ఏంటి? 9 యాపిల్స్ని ఎంతమంది పంచావు? ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి? ఆ 3ని ఇక్కడ కూడా రాసుకోవాలి. ఆ బాక్స్ రాసింది కూడా కోషెంట్ అంటాం. ఓకే, మనకు డివిడెండ్ ఫస్ట్ రాసుకున్నావు, తర్వాత డివైజర్ రాసుకోవాలి. అంటే ఎంతమంది పంచుతావు? నలుగురికి. ఈచ్ వన్ గెట్ 4 3 ఎంత? 4 3 12. ఎందుకు అంతసేపు వాళ్ళేది చేస్తావు? 12 యాపిల్స్ 12 కూడా పంచుతాం. ఈచ్ వన్ గెట్ ఒకరికి ఎన్ని వచ్చాయి? 3. అది అక్కడ రాసుకోవాలి, కోషెంట్ రాసుకోవాలి. గుడ్. రీడ్ ద ప్రాబ్లం ఫస్ట్. వెనిలా 35 డివిడెండ్ ఎంత? 35. ఆ టర్మ్స్ కూడా కరెక్ట్ తెలియాలి. డివైజర్ ఎంత? 5. 35 7 5 టేబుల్ ఎక్కడ వస్తుంది? 5 7 జా 35. 35 అంటే 35 ఇస్తావు కాబట్టి ఏ సింబల్ వాడావు? నీకేమీ లేదు లాస్ట్కి 0. కోషెంట్ ఈజ్ 7. రైట్. డివిడెండ్ 54. డివైజర్ ఎంత? 6 టేబుల్ 54 ఎక్కడ వస్తుంది? 6 9 జా. వెరీ గుడ్. 54. ఎందుకు మైనస్ వాడావు? పంచాయి కాబట్టి. ఇప్పుడు ఎన్ని మిగిలాయి నీకు? 0. రిమైండర్ ఈజ్ 0. ఒకరికి ఎన్ని వచ్చాయి? 9. 9 ఆ బాక్సులు రాసుకోవాలి. నీకు అందుదా 9. ఓకే, ఈచ్ వన్ గ్యాట్ ఆ 9 బాక్సులు రాసుకోవాలి. అప్పుడుతో నీ అక్కడితో నీ పని అవుతుంది. 24 యాపిల్స్ని 8 మెంబర్స్ పంచుతున్నావు. ఎంతమంది పంచుతున్నావు? 4 ఎందుకు వచ్చింది? 8 టేబుల్ 24 ఎక్కడ వస్తుంది? 8 3 జా 24. మనం 3rd క్లాస్లో ఇంకా ప్రాక్టీస్ ఉన్నాం కాబట్టి రిమైండర్ 0 వచ్చి లెక్కల ముందు ప్రాక్టీస్ అవుతాను. డిఫరెంట్ రిమైండర్ వచ్చి లెక్కలు కూడా చేస్తాం. వెరీ గుడ్. 9 టేబుల్ 45 ఎక్కడ వస్తుంది? వెరీ గుడ్. 9 5 జా 45. ఒక్కొక్కరు 5 5 వస్తున్నాయి. టేబుల్స్ వస్తే అంత ఈజీ చెప్పవచ్చు తొందరగా. ఇంకెన్ని మిగిలాయి? 0. ఈచ్ వన్ గెట్ ఆ బాక్స్ బాగా ఫలం అది. కౌషన్. రీడ్ ద లాస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ వన్. డివిడెండ్ ఎంత? 18 యాపిల్స్ ఎంతమంది పంచాలి? 9 మెంబర్స్ పంచు. 9 టేబుల్ 18 ఎక్కడ వస్తుంది? 9 2 జా 18. సో ఈచ్ వన్ గెట్ 2. అమ్మా రిమైండర్లు అన్నీ ఇంతవరకు రిమైండర్లు అన్నీ 0 వచ్చిన లెక్కలు చేస్తాం. 9 టేబుల్ వరకు 3rd క్లాస్లో. రేపటి నుంచి రిమైండర్ 1 2 మిగిలిన లెక్కల్ని రేపటి నుంచి పరిచయం చేస్తాం. ఓకేనా?
కోషెంట్ ఎంత? కోషెంట్ క్యూ రాసుకో చాలు. క్యూ ఫర్ కోషెంట్ ఎంత? 47. ఆర్ ఫర్ రిమైండర్ ఎంత? 1. ఇక్కడ మైనస్ సింబల్ ఎందుకు రాయలేదు? అక్కడ 6 10s పంచే కాబట్టి సబ్ట్రాక్షన్ చేసావు. అక్కడ ఆ సింబల్ కంపల్సరీ రాయాలి, అలవాటు పడాలి. రాయి. కోషెంట్ ఎంత? యూ ఫర్ కోషెంట్ ఎంత? 21. బాయ్. ఎంతమంది పంచాలి? 4 4 మెంబర్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. 4 2 5. ఏం మర్చిపోము నువ్వు. మైనస్ సింబల్ కంపల్సరీ పెట్టాలి. కోషెంట్ ఎంత? ఒకరికి ఎన్ని వచ్చాయి? 24. ఇంకా పంచకి ఎన్ని మిగిలాయి? రిమైండర్ 0. అది అసలు పాయింట్ చెప్పాలి. 46లో ఉన్న 10s ప్లేస్లో 4 5 కన్నా తక్కువ ఉంది కాబట్టి నీకున్న 4 10sని 5 మెంబర్స్ పంచలేం కాబట్టి అప్పుడు ఏం చేస్తావు? చిల్లర మారిస్తే 4 10 రూపీస్కి 1 రూపీ కోళ్ళు 40 వస్తాయి. 40 + 6 46 పంచించి చెప్పాలి. ఏ డిజిట్ దగ్గర ఎక్కువ ఉందో చెప్పాలి. అన్ని డిజిట్ అనకూడదు. 10s ప్లేస్లో ఇక్కడ చూడండి, ఇక్కడ 7 10s ఉన్నాయి, 5 మందికి పంచవచ్చు. ఇక్కడ 6 10s ఉన్నాయి, 5 మెంబర్స్కి ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు. ఇక్కడ నువ్వు 4 10s 5 మందికి డిస్ట్రిబ్యూట్ చేయలేం కాబట్టి 4 ఉంటే 5 మందికి ఎలాగేస్తావు? అది చేంజ్ చేయాలి. చేంజ్ చేసినప్పుడు 46 అయ్యింది. 5 9 40 రాయాలి. కోషెంట్ ఈజ్ అంత వివరంగా తెలియాలి. ఒక్కొక్క 9 వచ్చింది. రిమైండర్ R = 1. రైట్. దాంట్లో డివిడెండ్ ఎంత? 87. 7. ఎంతమంది పంచుతావు? 7 members. 7 మెంబర్స్. ముందు ఏ ప్లేస్ పంచుతావు? 10s. పంచే. 7 మెంబర్స్కి 8 మెంబర్స్ 10 పంచితే ఒక్కొక్కరు ఒక 10 వచ్చింది. ఎంత వెళ్ళింది ఇక్కడ నీకు? ఇంకా 70. 17. 7 2 40. డివిజన్ ఇంపార్టెంట్. కోషెంట్ రిమైండర్. కోషెంట్ అనేది రాయాలి. కోషెంట్ అంటే అర్థం ఏంటి చెప్పండి? కోషెంట్ అంటే పంచుకోనగా ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి, అది కోషెంట్. ఎంత వచ్చింది నీకు? 12. REMAIN. రిమైండర్ అంటే అర్థం ఏంటి? పంచగా ఎన్ని మిగిలాయి, దట్ ఈస్ రిమైండర్. ఎన్ని మిగిలాయి? డివిజన్స్ బై యూజింగ్ మల్టిపుల్స్ ఆఫ్ 8. రీడ్ ద ఫస్ట్ వన్. 94 divided by 8. డివిడెండ్ ఎంతమ్మా? 94. 94 రాసుకో. ఎంతమంది పంచాలి? 8. 8 మెంబర్స్కి. ఓకే. 10s ప్లేస్లో ఏముంది? 9. 9 10s 8 మెంబర్స్ పంచాలి. ఒక్కొక్క 10 వస్తుంది. 8 1 8. పంచే కాబట్టి మైనస్. 9లో 8 పోతే 1. 1 దించుకుంటే 4. 14. 14 దగ్గర 8 యొక్క మల్టిపుల్ 8 1 8. 8 1 8. వెరీ గుడ్. ఓకే. 14 8 పోతే ఎంత? 6. ఓకే. లాస్ట్ ప్రాబ్లం. 46 divided by 9. 46 యాపిల్ 9 మెంబర్స్ పంచాలి. 9 టేబుల్లో 46 దగ్గరకు ఉన్న మల్టిపుల్ ఏముంది? 9 5. వెరీ గుడ్. 9 5 Q for quotient. Each one get ఎంత? R for reminder. మిగిలింది ఎంత? 1. Carefully. These are the some divisions.
38 divided by 5 and 63 divided by 8. ఒక అబ్బాయి ఇట్లా డివిజన్ చేశాడు. ఆ తప్ప రైట్ నాకు చెప్పాలి. అంటే దీనిలో డివిడెండ్ ఎంత? 38. డివైజర్ ఎంత? సో 5 ఒక మల్టిపుల్లో 38 కన్నా చిన్నదేదో చూసుకోమంటే అది 5 6 30 తీసుకోండి. 38 చిన్నది కాబట్టి రిమైండర్ ఎంత వచ్చింది? 8. ఈ లెక్క రైట్ తప్ప? పంచుకోవడం తప్పు వస్తుందా? ఎందుకు పంచు? ఒక్కడు 6 6 వచ్చినాయి, ఒక్కడికి 6 6 వచ్చినాయి, సమానంగా పంచాడు. ఇంకేంటి మిగిలాయి? ఇంకా 8 మిగిలిపోయి 5 మెంబర్స్ పంచవచ్చు. అంటే వాడు డివిజన్ కంప్లీట్ చేసాడా? చేయలే. డివిజన్ అంటే పూర్తిగా పంచాలి. పంచడానికి వీలు కాకుండా మిగిలిపోయిందని రిమైండర్ అంటాం. ఇక్కడ రిమైండర్ 8 మిగిలి ఉంది, 5 మెంబర్స్ పంచాలి. 8 యాపిల్స్ 5 మెంబర్స్ పంచవచ్చు, పంచలేమా? పంచవచ్చు. ఒక్కడికి ఎన్ని వస్తాయి? 1 1 వస్తే ఇంకెన్ని మిగిలితే? 3. దట్ ఈస్ ద కరెక్ట్ డిస్ట్రిబ్యూషన్. 3 యాపిల్స్ని 8 మెంబర్స్ పంచమంటే వాడు ఏం చేసాడు? 8 8 64 అని రాసాడు. సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి 4లో 3 తీసి 1 అని చేశాడు ఒక పిల్లడు. వాడు రైట్ అనుకుంటాడు. అది ఏంటి తప్ప? ఎలా తప్పైంది ఎవరైనా చెప్పు నాకు. వాడు డివిడెండ్ 63, పంచడానికి తెచ్చిన యాపిల్స్ 63. పర్వాలేదు, ఇంకొకటి ఈక్వల్గా వచ్చింది. అర్థమవుతుందమ్మా? నీకు డివిడెండ్ 63 కాబట్టి 63 కన్నా చిన్న మల్టిపుల్ చూసుకోవాలి. అవునా కదా? తెచ్చిన పళ్ళు 63 అయితే 64 ఎలా పంచుతావు? పంచుకోలేదు ఏంటి అమ్మా? తెచ్చినవి 63, 64 ఎలా పంచుతావు? పంచలేము. అంటే వాడు తప్పు చేసే సంగతి తెలిసిపోతుంది అక్కడ. మరి ఎట్లా పంచుతావు? పంచు. డివిడెండ్ కన్నా చిన్నదే ఉండాలి. 8 7 56. 3లో 6, 30లో 6 పోతే 7. సో కోషంట్ ఈస్ రాసుకో. క్యూ ఫర్ కోషంట్ రాసుకో. కోషంట్ ఎంత? 7. ఒక్కొక్కడికి 7 యాపిల్స్ వచ్చాయి. రిమైండర్ ఆర్ ఎంత? 7. లెక్క రైట్ తప్ప ఎలా చెప్పగలుగుతావు? లెక్క రైట్ అండి ఇది ఎలా చెప్పావు? లెక్క రైట్ తప్పు చెక్ చేసుకోవాలనుకుంటే రిమైండర్ ఎప్పుడు కూడా డివైజర్ కన్నా చిన్నగా ఉంటే నువ్వు చేసిన లెక్క రైటే. ఎన్ని మిగిలాయి? 3 మిగిలాయా? నీకు ఎన్ని వచ్చాయి చెప్పు. ఇటు ఇది 3 మిగిలాయట. నలుగురు ఉన్నారు ఇక్కడ. ఈ 3 యాపిల్స్ 4 పంచగలుగుతావా? పంచలేవు కాబట్టి అది మిగిలిపోయింది. దాన్ని ఏమంటాం? రిమైండర్. నీ చేతులు ఉండదు రిమైండర్. ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి? 6. నీకెన్ని వచ్చాయి? 6. ఇప్పుడు డివిజన్ ఫార్ములాలో ఒక టర్మ్స్ ఒకసారి పరిశీలిద్దాం. దీన్ని ఏమంటావమ్మా? డివిడెండ్. అటువైపు ఉండేది, ఇటువైపు ఉండేది, మిగిలింది. దానికి డివిజన్ చేస్తే నీ డివిడెండ్ ఎంత? 27 రాళ్ళు తీసుకున్నావు. ఎంతమంది పంచావు? ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి? 6 వచ్చినాయి. లాస్ట్కి నీ చేతులు ఎన్ని మిగిలాయి? చూపించు. 1 2 3. ఇప్పుడు వీటిని మనం డివిజన్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నీకు ఎన్ని మిగిలే చెప్పు? 6. నీకెన్ని వచ్చాయి? 6. 6 + 6 12 + 6 18 + 6 24 పంచాం. ఈ 24 ఎలాగొచ్చింది? ఈ రిపీటెడ్ ఎడిషన్ చేస్తూ వచ్చింది. అవునా? 6 + 6 + 6 + 6 ఇట్ ఈస్ రిపీటెడ్ ఎడిషన్. రిపీటెడ్ ఎడిషన్ ఏమంటాం? చెప్పర్లేదు. మల్టిప్లికేషన్ చేస్తాం. దేంతో మల్టిప్లికేషన్? 4 మెంబర్స్. మీ చేతులు ఎన్ని ఉన్నాయి? 6. 4 6 24కి 3 యాడ్ చేస్తే డివిడెండ్ వచ్చింది రాలేదా? వచ్చింది. అది రావాలంటే ఏంటిది? డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. అప్పుడు నీకేం వస్తుంది? డివిడెండ్. కడుపు మనకి డివిజన్ ఫార్ములా ఏమొచ్చిందమ్మా? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఈ లెక్కలో చూసుకుంటే డివైజర్ 4, కోషెంట్ 6. 4 6 24. దానికి రిమైండర్ 3 యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది? 27 డివిడెండ్ వచ్చింది. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ ద డివిజన్. డివిడెండ్ ఎంత?
11. డివైజర్ 2. 2 టేబుల్లో 11 దగ్గర మళ్ళీ పుల్లు. 2 5s are 10. వెరీ గుడ్. 2 5s are 10. మైనస్ ఎందుకు పెట్టావు? అన్ని పంచం కాదు. ఎంత మిగిలింది? 1. దాన్ని ఏమంటాం? రిమైండర్. ఒక్కరికి ఎన్ని వచ్చాయి? 5. దాన్ని ఏమంటాం? Quotient. ఆ కోషంట్ ఇక్కడ రాసుకో. హౌ మెనీ మెంబర్స్? హౌ మెనీ మెంబర్స్? హౌ మెనీ మెంబర్స్? 2. ఎన్ని గ్రూప్ మిగిలిపోయిన వాళ్ళు మూలకి వెళ్ళిపోండి అమ్మ. మిగిలిపోయిన వాళ్ళు డోర్ నిలబడి డోర్ దగ్గర ఎంతమంది మిగిలారో వాళ్ళు అక్కడ ఉంటారు. ఎన్ని గ్రూపులు అయ్యో చూద్దాం. ఎన్ని గ్రూపులు అవుతాయి లెక్క ప్రకారంగా? కోషంట్ ఎంత ఉంది? కోషంట్ ఎంత ఉంటే అన్ని గ్రూపులు అవుతాయి. అవునా కదా? చెక్ చేద్దాం. నువ్వే చెక్ చేసుకో. 1 2 3 4 5. ఎన్ని గ్రూపులు అయినాయి? 5. సో యువర్ కోషంట్ ఈజ్ రైట్. కోషంట్ ఈజ్ 5. రిమైండర్ ఎంత? ఎంతమంది మిగిలారు? 1. రిమైండర్ మనకి ఎంత వచ్చింది ఇక్కడ చేస్తే? ఎంత? 3. 3 టేబుల్లో 23 దగ్గరగా ఉన్న మల్టిపుల్ చూసుకోవాలి. 3 7 21. రాసుకోండి. 3 7 జా 21. 21. మైనస్ ఎందుకు వాడావు? అన్ని ఇచ్చేసి అని ఇచ్చాయి కాబట్టి. ఎన్ని మిగిలే ఇంక నీ దగ్గర? ఎన్ని మిగిలే? 2. దాన్ని ఏమంటాం? రిమైండర్. ఆ రిమైండర్ని రిమైండర్ బాక్స్లో రాసుకో. ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయంటావు? 7. దాన్ని ఏమంటాం? Quotient. ఆ కోషన్ బాక్స్లో రాసుకో. ఇంకెన్ని ఎనిమిది దగ్గర? 2. ఆ 2 పంచడానికి వెళ్తున్నావు కదా, దేంట్లో వేస్తావు? 2 మిగిలాయి. లేదా 2 మిగిలాయి. ఎన్ని కప్పులు ఉన్నాయి? 3. పంచగలుగుతావు వాటిని? వన్స్ని పంచగలుగుతావా? పంచలే కాబట్టి ఆ చైర్లో ఉంచాయి. ఎందుకంటే 2 మిగిలాయి. 3 కప్పులు. రిమైండర్ ఎంత వచ్చింది? చూద్దాం లెక్కలో రిమైండర్కి ఎంత వచ్చిందో. ఎంత వచ్చింది? ఓకే. రిమైండర్ ఓకే. కోషంట్ ఎంత రావాలి? కోషంట్ ఎక్కడ? ఈ కప్పుల్లో ఉన్నదాన్ని ఏమంటాం? ఏం రావాలి? అవునా కాదో చెక్ చేయాలి. ముగ్గురు రండి అమ్మ. ఎవరైనా ముగ్గురు చెక్ చేయాలి. లెక్క పెట్టి వచ్చాయి. 7. ఓకే. డివైజర్ ఎంత? Divisor 3. ఆ, 3 1 3. ఆ. 100 3 కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎన్ని మిగిలాయి? 0. 0. 6 10 ఏమో 6 తీసుకున్నాం. 3 2 6. 6లో 6 పోతే 0. 1 ఎన్ని మిగిలాయి ఇంకా? 9. ఆ, 3 3 9. ఆ, 0. ఆ. ఓకే. చెకింగ్. నెక్స్ట్ చెకింగ్ రాని మొత్తం దాంట్లో పార్ట్స్ రాయాలి. డివిడెండ్ రాసుకోవాలి. డివిడెండ్ కిందనా? Divisor. డివైజర్. వాటి పేర్లు ముందు రాసుకో. తర్వాత Quotient. వెరీ గుడ్. నెక్స్ట్ Reminder. రిమైండర్. దాంట్లో పార్ట్స్ అన్ని వివరంగా రాసుకుంటూ వెళ్తుండాలి. వాట్ ఈస్ ద డివిడెండ్? 369. 369. వాట్ ఈస్ ద డివైజర్? 3. 3. వాట్ ఈస్ ద కోషంట్? 123. 23. వాట్ ఈస్ ద రిమైండర్? 0. 0. చెకింగ్ రేటింగ్ పెట్టుకుని చేయాలి. ఇక్కడ రాసుకోవాలి అంతా ఎవరైనా. ఇక్కడ సెకండ్ పార్ట్ తీసుకో. చెకింగ్. ఫార్ములా చెప్పు నాకేముంది అది? Divisor into Quotient. quotient plus reminder. చేస్తే మనకేం రావాలి? Dividend. డివిడెండ్ రావాలి. చూద్దాం. డివైజర్ ఇంటూ కోషెంట్. డివైజర్ని కోషెంట్తో మల్టిప్లై చేసి ఏం యాడ్ చేయాలి? Reminder. రిమైండర్ యాడ్ చేయాలి. ఓకే. ఈజీ. బ్లాక్ ఇంతే చేయాలి.
డివైజర్ ఇంటూ కోషంట్ ఎంత అవుతుంది ఇది? డివైజర్ ఎంత అమ్మా? డివైజర్ 3. కోషంట్ ఎంత? 123. 3ని 123 మల్టిప్లై చేసినా 123ని 3తో మల్టిప్లై చేసినా ఒకటే. కాబట్టి 123 ఇంటూ 3 ప్లస్ రిమైండర్ అంతా 0. ఇక్కడ క్లోజ్ చేయాలి, ఇది బ్రాకెట్ క్లోజ్ చేయాలి, అక్కడ కూడా బ్రాకెట్ పెట్టాలి. ఈజీక్వల్ పెట్టి ముందు ఈజీక్వల్. ఇప్పుడు ఏం చేస్తాం? 3 3 జా 3 3 जा 9, 3 2 जा 6, 3 1 जा 3 ప్లస్ రిమైండర్ అంతా 0. 369 ప్లస్ 0 ఎంత అవుతుంది? 369. 369. 369 అంటే డివిడెండ్. 369 ఏమన్నా మనం? డివిడెండ్. దట్ ఈస్ ఈక్వల్ టు డివిడెండ్. అంతే, అది చెకింగ్ అనమాట. నౌ వీ అబ్జర్వ్ an important concept in the division, that means distribution. 6 divided by 3 అంటే నువ్వు 6 ఏమిటి అనుకుంటావు? 6 ఆరెంజెస్ని 6 చాక్లెట్లని ఆ 3 కప్పుల్లో పెట్టాలి, తీసుకెళ్ళి పెట్టాలి. 6 చాక్లెట్స్ని, ఆరెంజ్ పెద్దవైపోతాయి కాబట్టి చాక్లెట్ అనుకున్నాం, 3 కప్పుల్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒక్కో దాంట్లో ఎన్ని వచ్చాయి చూడు ఒకసారి. 2 వచ్చాయి. ఆ 2 రాసుకుంటాను అక్కడ. అంటే అర్థం ఏంటమ్మా? 6 చాక్లెట్లని 3 కప్పుల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్క కప్పులు ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. నా 6 డివైడెడ్ బై 2, 6 చాక్లెట్లని 2 కప్పులు సర్దాలి. కప్పమ్మ ఆ కప్పులు సర్దు వస్తారు. డిస్ట్రిబ్యూట్ ఏమా ఇన్ 2 కప్స్. నెమ్మదిగా ఒక్కో దాంట్లో ఎన్ని వచ్చి చూడమ్మా? 3 రాసుకో. అంటే 6 చాక్లెట్లని 2 కప్పుల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక కప్పులో 3 వచ్చినాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక సందర్భం చూద్దాం. 6 డివైడెడ్ బై 1, 6 చాక్లెట్లను ఎన్ని కప్పులు పెడతావు? ఇప్పుడు 1 కప్పులో పెట్టే కప్పులే 6 ఉన్నాయి. ఒక దాంట్లో నుండి 6 చాక్లెట్లు 1 కప్పులో దాపెట్టావు, 1 కప్పులో పెట్టావు. దాంట్లో ఎన్ని ఉన్నాయి? 6 రాసుకో. ఓకే. అనదర్ ఇంపార్టెంట్, ఇప్పుడు నువ్వు గమనించవలసిన విషయం, ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఇక్కడ ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి? ఎన్ని కప్స్ ఉన్నాయి? గట్టి చెప్పాలి. 6 డివైడెడ్ బై 0. ఇప్పుడు 6 చాక్లెట్ తీసుకో. ఆ 0 కప్పులో పెట్టి ఎలా పెడతావో? ఆడ కప్పు ఉందా? ఆడ కప్పు ఉందిరా? మరి ఎలా పెడతావు కప్పులో? కప్పులో పెట్టడానికి వీలు అవుతుందా? అవ్వట్లేదు. అర్థమవుతుందమ్మా? అవ్వట్లేదు అంటే అర్థం ఏంటి? 0తో భాగాహారం అవుతుందా? కాదు, అది చెప్పాలి. 0తో డివిజన్ అవుతుందా? కాదు. మళ్ళీ చెప్పు. 0తో డివిజన్ ఇంగ్లీష్లో అన్డిఫైన్ అంటాం. ఏమంటాం? అన్డిఫైన్. 0తో భాగాహారము నిర్వచించబడదు. ఇంగ్లీష్లో ఏమనాలి? ఇంపార్టెంట్ నోట్ ఇన్ ద డివిజన్. ఇప్పుడు హౌ మెనీ గులాబ్ జామ్స్ ఇయర్? ఎన్ని ఉన్నాయి గులాబ్ జాములు? 0 గులాబ్ జామున్. నాన్న గులాబ్ జామున్ తెచ్చాడా? కానీ ఇక్కడ 6 మంది రెడీగా ఉన్నారు తినడానికి. దారా నాన్న 0 గులాబ్ జాముల్ని 6 మందికి ఎలా పనిచేస్తావు? ఆడికి ఒక 0, 6. ఒక్కొక్క కప్పు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 0. అంటే 0 గులాబ్ జాముల్ని అది ఆన్సర్ ఇక్కడ ఎంత వచ్చిందమ్మా? ఇక్కడ ఒక్కొక్క కప్పులు ఎన్ని ఉన్నాయి? మరి 0 రాసుకో. అర్థమవుతుందా? అంటే 0ని 6 సమానం చేస్తే 0నే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి గులాబ్ జాములు? 0. కప్పులు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 0 గులాబ్ జాములు 3 పంచాయి.
ఇప్పుడు నుంచి ఒక్కొక్క రెండు వచ్చినాయి. 0. జీరో రాసే. అంటే జీరోని ఏదైనా నెంబర్తో డివిజన్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 0. ఆ పాయింట్ క్యాచ్ చేయాలి. ఓకే. ఎగైన్ ఎన్ని ఉన్నాయి గులాబ్ జామ్స్ ఇక్కడ? 0. కప్పులన్నీ 2. పంచే. ఇప్పుడు 0 గులాబ్ జాముల్ని 2 కప్పులు సర్దుతాండి ఇక్కడ. 2. ఒక్కొక్క ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 0. 0 రాసుకో. అంటే 0ని 6తో డివిజన్ చేస్తే మనకి ఏమొచ్చిందమ్మా? 0. 0ని 3తో డివిజన్ చేస్తే, 0. 0ని 2తో డివిజన్ చేస్తే. 0. ఇప్పుడు ఒక కప్పు పెట్టు అక్కడ. పి కార్తీక్ ఎన్ని గులాబ్ జాములు తెచ్చాడు? 0. ఎన్ని కప్పులు ఉన్నాయి అక్కడ? ఆ ఒక్క కప్పులు పెట్టిట 0ని. అంటే 0 అంటే అర్థం ఏంటి? ఏమీ లేదని భావన, అంతేనా? 0 అంటే అర్థం ఏంటి? ఏమీ లేకపోవడం 0 అంటాం. ఓకే. పంచుకుంటే ఏమి లేదు. ఇక్కడ ఏముందా? 0. ఇప్పుడు ఆ కప్పు తీసే. ఇప్పుడు గులాబ్ జాములు తెచ్చాడా పి కార్తీక్? ఇక్కడ కప్పులు ఉన్నాయా? గులాబ్ జాములు లేవు, కప్పులు లేవు. అని డివిజన్ అవుతుంది ఇక్కడ? అవ్వట్లే. 0 డివైడ్ బై 0 ఏమంటాం? అన్డిఫైన్డ్. సెకండ్ వన్ 398 divided by 4. దాంట్లో డివిడెండ్ ఎంత? 390. రాసుకో. ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేస్తావు? 4. దాన్ని ఏమంటాం? Divisor. డివైజ్. ఎంతమంది లెక్క చెప్పండి, నెంబర్ చెప్పండి. 1, 2, 3, 4. ఈ 4 మెంబర్స్కి నువ్వు 398 రూపీస్ పంచాలి. ఇక్కడ రా. 100 ప్లేస్లు ఎన్ని ఉన్నాయి? 3. 3 కంపల్సరీ ఏమనుకుంటున్నావు? 100s. ఎన్ని 100లు? 300. 300. పెన్స్ ఎన్ని అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? Tens. ఎన్ని ఉన్నాయి లెక్కెట్టుకో. 1, 2, 3, 5, 6, 7, 8, 9. 9 టెన్స్ ఎంత? 90. 90. పెన్సిల్ ఏమనుకుంటున్నావు? Ones. ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టుకో. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8. సో 300s ప్లస్ 9. 90 ప్లస్ 8. Ones. 8. 300 90 ప్లస్ 8 మొత్తం ఎంత అవుతుంది? 390. ఈ 398ని ఈ నలుగురికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ముందు ఏం డిస్ట్రిబ్యూట్ చేస్తావు? 100. 100 తీసుకో. ఈ 100 తీసుకొని ఈ నలుగురు పంచాలి. పంచు ముందు వాడికి ఒకటి వస్తుంది. వీడికి ఒక 100 వచ్చింది, వాడు నవ్వాడు. ఈ జస్వంత్కి 100 ఉందా? లేదు. ఆడింటి వైపు వైపు చూస్తాడు. ఎలా పంచుతావు వాటిని ఇప్పుడు? Tens. 100s 10s కింద చేంజ్ చేయాలి. కంపాస్ బాక్సులు తీసుకో. అవి కంపాస్ బాక్సులు 100లా? 100లు. 100లు ఏం చేస్తావు? ఈమెకి ఇచ్చి, అంటే పెన్లామెకి ఇచ్చి ఎన్ని పెన్నులు తీసుకోవాలి? 3. ఇదిగో నువ్వు ఎన్ని 100s ఇచ్చే వాళ్ళకి? 3. 300s ఇచ్చేవు. 10s తీసుకోవాలి. ఎన్ని 10s తీసుకుంటావు అప్పుడు? 30. 30 10s తీసుకో. ఆల్రెడీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? అవి 30 10s 9. ఆ చైర్లో వేసుకో. ఆల్రెడీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 9. 9. 30 ప్లస్ 9 ఎంత? 39. ఇప్పుడు 39 డివైడ్ అయినమాట నీకు. ఈ 39 10sని నలుగురికి పంచాలి. పంచి వస్తారు. పంచిన తర్వాత ఈచ్ వన్ గెట్ హౌ మచ్ చెప్పు. సైలెన్స్ అమ్మా. ఈ 39 పెన్స్ని పంచుతాను. అవి పెన్సా టెన్సా? టెన్స్. ఒకరికి ఎన్నో చూద్దాం. ఎవరికి ఇచ్చావు గుర్తుపెట్టుకో. రంజిత్కి ఇచ్చావు. ఇచ్చినోడికి మళ్ళీ ఇచ్చేకు. ఓకే.
3 మిగిలాయా? ఆ 3 అక్కడ పెట్టుకో. 10s ప్లస్ 3 పెట్టుకొని ఒకరికి ఎన్ని టెన్స్ చూసుకో ఒకసారి. లెక్క పెట్టి ఎన్ని వచ్చాయి మీకు? 9. నీకెన్ని? ఈచ్ వన్ గెట్ క్వశ్చన్ లైన్ రాసుకో. 4 9 ఎంత? 4 9 ఎంత? 36 ఎలా వచ్చింది చూద్దాం. 9 ప్లస్ 9 ఎంత? 18 ప్లస్ 9 ఎంత? 27 ప్లస్ 9 ఎంత? 36. మీకు ఇచ్చినవన్నీ యాడ్ చేసిన 36 వస్తుంది, లేదా 4 9 జా 36 ఇస్తే కాబట్టి మైనస్ పెట్టుకుంటాం. ఇంకెన్ని మిగిలాయి ఇప్పుడు నీ దగ్గర? ఎన్ని మిగిలాయి? 3 మిగిలాయి. 9లో 6 పోతే ఎంత? 3 మిగిలింది. ఇప్పుడు 3 టెన్స్ని వాళ్ళ ముగ్గురికి పంచాలి. ఎలా పంచుతావు? పంచు. వన్స్ కింద మార్చాలి. వెళ్ళి మళ్ళీ ఆమెకి 3 టెన్స్ ఇచ్చి ఎన్ని వన్స్ తీసుకుంటావు? 3 టెన్స్ ఇస్తే ఎన్ని వన్స్ వస్తాయి? 30 కౌంట్స్ ఇవ్వం ఫాస్ట్గా. ఎన్ని వచ్చాయమ్మా? 30. ఈ 30 ప్లస్ ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి వన్స్? 8. మొత్తం ఎన్ని అవుతాయి? 38. దా ఈ 8 కింద దించుకో. ఎంత అయింది ఇప్పుడు? 38. ఎన్ని ఉన్నాయి పెన్సిల్ ఇప్పుడు? ఈ 38ని ఈ నలుగురు పంచాలి. పంచు. ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2 పంచుకుంటే వెళ్ళి తొందరగా అవుతుంది. వెళ్ళైనా మీరు అవి కంప్యూటర్ వెళ్తారు. గట్టి పట్టుకోవాలి, పడియకూడదు. మీ చేతిలో వచ్చిన కోవిషన్ ఎంత ఉంది చెప్పాలి తర్వాత నాకు. చాలపోతే పక్కన పెట్టు. ఎన్నో ఇప్పుడు 1 1 ఇచ్చుకుంటే వెళ్ళు. ఎన్ని వచ్చి ఒక్కరికి ఎన్ని 1లు వచ్చి లెక్క పెట్టుకోండి. ఇది ఎన్ని మిగిలే? ఇది ఎన్ని మిగిలే? అటు అక్కడ పెట్టుకో. మా సైలెంట్. నీకు ఒక్కరికి ఎన్ని వచ్చాయమ్మా? 9 క్వశ్చన్ రాసుకో. 4 9 జా 36 పనిచేస్తే ఏ సింబల్ వాడాలి అక్కడ? మైనస్. 38లో 36 పోతే ఎంత? 2. నీకు ఎంత మిగిలింది? అది రిమైండర్ ఎంత? ఇప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ? 2. కోషెంట్ ఎంత? కోషెంట్ ఎంత రాసుకో. కోషెంట్ 99 రాసుకో. 9 వచ్చాయి నీకు. 9 10s 9 1s. 9 10s 9 1s. So 99 is the quotient. Remainder is 2. అందరికి పంచగా మిగిలింది రిమైండర్. ఎన్ని మిగిలింది నీకు? అట్లా ఎవరైనా మనకు అర్థం కావాలి. అది ఒకసారి 304 divided by 5. డివిడెండ్ ఎంత? 304. రైట్, 304. ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేస్తావు? 5 మెంబర్స్. నెంబర్ చెప్పమ్మా. 1 2 3 4 5. 5 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. 100 ఎన్ని తీసుకుంటావు? 300 తీసుకో. ఏ చైర్లో పెడతావు? 100 చైర్లో 100 పెట్టుకో. నెక్స్ట్ 10s ఎన్ని తీసుకుంటావు? 10s తీసుకుంటావా? తీసుకో. అది అప్పుడేమో ఖాళీ ఉంటుంది. ఓకేనా? రైట్. 1s ఎన్ని తీసుకోవాలి? 4. 1s ప్లేస్లో 4 పెట్టు. ఆ పెన్ తీసుకో. 304. డిస్ట్రిబ్యూట్ చేయ ముందు ఏం డిస్ట్రిబ్యూట్ చేయాలి? 100 తీసుకో. 100 ప్లేస్లో ఉన్న 3ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు. ఒక్కొక్కరు పంచే.
ఆమెకొకటి, ఈమెకొకటి, వీళ్ళిద్దరికి లేవు. అమ్మా విజయలక్ష్మి మీ ఇద్దరికి లేవు. అప్పుడు ఏం చేస్తావు? వాటిని 100 తీసుకొని టెన్స్గా మారుస్తాం. 100 తీసుకెళ్ళి టెన్స్ ఆమెకి ఇచ్చే. 300 తీసుకొని టెన్స్ ఇవ్వు. ఎన్ని టెన్స్ ఇస్తావు? వెరీ గుడ్. 10 టెన్స్ 100 కాబట్టి 3 టెన్స్ 30 టెన్స్ వస్తాయి. 5 ఉన్నాయా? 15, 25, 30. ఓకే, ముందు 30 కూడా ఏ ప్లేస్ టెన్స్ ప్లేస్లో పెట్టుకో. ముందు అట్లని వాటి టెన్స్ ప్లేస్లో ముందు పెట్టేసుకో. ఇప్పుడు ఏనయ్యా అక్కడ ఆ 30 డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకేనా? తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒక్కోటి పంచుకుంటూ వెళ్తానవా? ఎక్కువనప్పుడు 2 పంచుకుంటూ వెళ్ళవచ్చు, తప్పేట్లేదు, తొందరగా అవుతాయి. చాలా పోతే రెడ్ కలర్ చేసుకుందాం. ఒకరికి ఎన్ని వచ్చాయమ్మా? ఎన్ని వచ్చాయి? ఓకే, ఇది ఒక్కని తీసుకో. ఈచ్ వన్ గెట్ 6. ఒక్కో చదువు దాన్ని ఏమంటాం? కోషెంట్. ఆ కోషెంట్లో 6 రాసుకోవాలి. 5 6 30. ఈ 30 ఇస్తే కాబట్టి అడే సింపుల్ వాడాలి. ఈ 30 ఎట్లా వచ్చింది చూద్దాం. 5 6 30 ఎట్లా రాసినా పర్లేదు. ఇవన్నీ ఎడిషన్ చేసుకోవాలి. ఇవన్నీ ఇవి 6 + 6 12 + 6 18 + 6 24 + 6 30. ఆ 30 ఎట్లా వచ్చింది? ఇప్పుడు 30లో 30 ఇస్తావు. అప్పుడు ఏం టెన్స్ మిగిలిన నీ దగ్గర? వన్స్ కింద తెచ్చుకోండి, రాసుకో. ఏమొచ్చింది అక్కడ? వన్స్. ఇక్కడ 4 ఉన్నాయో లేవు చూసుకో. ముందే ఇక్కడ పెట్టుకున్నావు. 4 వన్స్ ఉన్నాయా? ఈ 4 వన్స్ని వీళ్ళకి పంచాలి. ఆమెకు వచ్చింది, ఈమెకు వచ్చింది, ఈమెకు వచ్చింది. ఈమెకు వచ్చిందా? ఈమె చూడు వాళ్ళకి ఏడుస్తుందట. ఇప్పుడు ఏం చేస్తాం మరి? అప్పుడు అందరికీ రావట్లేదు. ఇంకేటి చిల్లర మనసుతో ఉన్నవే వన్స్ పంచలేము. అవునా? పంచడానికి వీలుందా లేదా? పంచడానికి వీలు లేకపోతే దాన్ని ఏమంటాం? ఏ భావన అది? ఏమీ లేదన్న భావన ఏడుది? 0 0 పంచి వీళ్ళకి. ఆమెకు ఒక 0, ఈమెకు ఒక 0 ఇచ్చాయి. ఇచ్చిన 0లు అక్కడ రాసుకో. 5 zeros ఇచ్చిన. అప్పుడు మీరేం మిగిలింది? 4లో 0 పోతే ఎంత? 4 మిగిలింది. మిగలేదా? ఇగో రిమైండర్ ఈస్ 4. కోషెంట్ రాసుకోమ్మా. కోషెంట్ ఈస్ రే. ఎవరైనా సమాధానం చెప్పవచ్చు. ఈ 4కి ఈ 4కి మధ్య తేడా ఎవరు చెప్తారు? చెప్పు. డివిడెండ్ నుంచి వచ్చింది. ఈ కింద 4 అన్నమాట పంచగా మిగిలింది. డివిడెండ్లో వచ్చిన దాన్ని, డివిడెండ్లో వచ్చిన 4ని ఇక్కడ రాసి డివిజన్ ఆపేయకూడదు. ఆపేస్తే డివిజన్ నాట్ కంప్లీట్. ఎందుకంటే ఈ 4 కూడా పంచాలి. ఎలా పంచావు? పంచడానికి వీలు లేని భావంతో, 0 భావంతో పంచావు. అప్పుడు 4 మిగిలింది. పూర్తిగా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మిగిలిన దాన్నే రిమైండర్ అంటాం. రిమైండర్ రాసుకో. రిమైండర్ ఈస్ సైలెంట్. ఎక్కువ వస్తాను. రిమైండర్ ఈస్ 4. ఓకే. 3 digit డివైడెడ్ బై 1 digit. ఎన్ని ఉన్నాయి మీ జీరోలు ఇక్కడ? హౌ మెనీ జీరోస్ ఆర్ ఇన్ ద ప్రాబ్లం? ఎన్ని ఉన్నాయి అవి? 1 and 10. సో 9 డివిడెండ్ ఎంత? 900. రాసుకో. డివిడెండ్ 900. ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేయాలి? 4 మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. దాన్ని ఏమంటాం? డివిజన్తో చూద్దాం. నెంబర్ చెప్పు. 1 2 3 4. 4 మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. బ్యాంక్కి 900 తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు ఈ కంపాస్లో ఏమనుకుంటావు? 100s. ఇవి 10s. మార్బుల్స్ 1s. వెరీ గుడ్. సో ఎన్ని 100 తీసుకుంటావు? 900 తీసుకో. ఇగో 3 లెక్కన ఆమె రెడీ చేసింది. వెరీ గుడ్. 6 900 తీసుకుంటాం. నెక్స్ట్ 10s ఏం తీసుకుంటావు? 0 10s. 1s ఏం తీసుకుంటావు?
01. సో 900s ఉన్నాయి, 010s ఉన్నాయి, 000s ఉన్నాయి. ఈ 010s 000s కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది లెక్కలోని స్పెషాలిటీ. ఓకేనా? ముందు ఏం డిస్ట్రిబ్యూట్ చేస్తాం? ఉండివే 100s తీసుకొని రా, అది డిస్ట్రిబ్యూట్ చేసే. ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయో చెప్పు. ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయో చెప్పి వాళ్ళ చేతులు ఉండదని ఏమంటావమ్మా? గడి చెప్పండి. కోషన్. ఓకే, చూద్దాం. ఇప్పుడు నీ దగ్గర ఒకరితోనే తర్వాత లెక్క చేసుకుంటూ వెళ్తాం. ఒక 100 ఎట్లా పంచాలో తర్వాత చూసుకుందాం. ముందు ఒకరికి ఎన్ని 100s వచ్చి చెప్పండి. నీకెన్ని వచ్చే? నీకెన్ని వచ్చే? నీకెన్ని వచ్చే? అది కోషన్లు రాసుకో. 2 పెడితే 4. అక్కడ 8 కొంచెం చెప్పు. వీళ్ళకి ఇచ్చినవన్నీ యాడ్ చేసిన 8 వస్తుంది, లేదా 4 2 8. 900లో 800 పంచుతావు. అప్పుడు ఏ సింబల్ వాడుతావు? ఇంకేం 100 మిగిలే చూపించు. ఒక 100ని నిధులు మిగిలింది. ఇప్పుడు 100ని 10s కింద మార్చాలి. అంతే. 100 ఎలా? ఒక 100 వీళ్ళకి 4 పంచుతావు. వినమ్మా, నీ ఉన్నది ఒక 100. ఈ 4కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తావు? ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం? 10s కింద మారుస్తాం. వెళ్ళిపో. వాళ్ళు ఎవరో 10s చూడు వస్తారు. అమ్మా సైలెన్స్. నువ్వు ఒక 100 ఇస్తే ఎన్ని 10s ఇస్తుందామె? 10 10s. ఆ 10s ఎలాగొచ్చాయి ఇక్కడ చూపించాలి. ఇక్కడ నాకు ఒకటే మిగులుతుంది. డివిడెండ్లు ఉన్న 10s తీసుకో. డివిడెండ్ ప్లేస్లో ఏముంది? 10s ప్లేస్లో 0. ఎంత వచ్చింది అక్కడ? 10. ఇవి 10 10s అనమాట. ఇది రెండువి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 10s ఎన్ని ఉన్నాయి? 10s ఎన్ని ఉన్నాయి? 10 10s ఉన్నాయి. ఉన్నాయి లేవు నీ దగ్గర? ఆ 10 10s తిరిగి పంచు. ఇంకెన్ని మిగిలే? ఇంకా 2 10s మిగిలే. దాన్ని ఏం చేయాలి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని 10s వచ్చాయి చెప్పండి. ఆ 2 ఎక్కడ రాసు. మా సైలెన్స్. 2 4 జా 8. 10 10స్లో 8 10s పనిచేస్తే ఇంకెన్ని 10 మిగిలే? 2 10s మిగిలే లేదా? మిగిలే. రైట్. ఇప్పుడు 2 10స్ని ఈ క్యాప్ ఇచ్చి ఈ 2 10స్ని ఇలా 4 పంచాలి. ఎలా పంచుతావు? 1s కింద మార్చాలి. సైలెన్స్. 1s కింద మార్చాలి. వెండేస్తుంది ఇప్పుడు ఆమెకి 20 ఇవ్వాలి. అమ్మా బెల్ అయినా సరే మీరు క్లియర్ చేసుకొని వెళ్తారు. సైలెంట్ కూర్చోండి. 20 ఈ 20ని ఈ 4కి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు 1s ప్లేస్ నుంచి 0 కింద రాసుకో అమ్మా. ఇప్పుడు ఎంత వచ్చింది అక్కడ? నీ చేతులు ఉన్నాయి. ఆ 20ని ఈ 4కి డిస్ట్రిబ్యూట్ చేయి. పడివద్దురా. ఒక్కొక్కరికి ఎన్ని వచ్చి తర్వాత నాకు చెప్పాలి. మీ చేతిలో చూపించాలి. ఈచ్ వన్ గెట్. చూపించరా నువ్వు. 5. నీకెన్ని వచ్చాయి? నీకు 5. ఆ కోషన్లో 5 రాసు. 4 5 జా 20 పంచాయి కాబట్టి నీకేం మిగిలే? 0 రాసుకోమని. ఈ 20 ఎట్లా వచ్చింది? 4 5 జా 20 అన్నా పర్లేదు. వీళ్ళకి ఇచ్చిన 1s అన్నీ యాడ్ చేసుకుంటే 20 వస్తుంది. సో కోషెంట్ ఎంత? రాసుకో. కోషెంట్ 225. అందరికి పంచగా నీ దగ్గర మిగిలిన వెండి రిమైండర్ ఎంత? రాసుకో. ఈ చైర్లు మిగిలాయా? మిగిలేటి 0. రిమైండర్ ఈస్ 0. ఓకే రైట్.